వైను లేదా పళ్ళగుజ్జు నుంచి తీసి శుద్ధి చేసిన సారాయి స్పిరిట్ మొదట కాస్త శుద్ధి చేశాక చెక్క పెట్టెలలో చాలా కాలం పాటు నిల్వ చేస్తారు. దీనివల్ల బ్రాందీకి ఒక ప్రత్యేకమైన జేగూరు రంగు వస్తుంది. 16వ శతాబ్దంలో బ్రాందీని మొదటిసారిగా తయారు చేశారు. అలాగే బ్రాందీలో 50% ఆల్కహాల్ ఉంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే మద్యపానంతో ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు నేటి శాస్త్రవేత్తలు. వినటానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కాకపోతే మీరు గమనించాల్సింది ఏమిటంటే అన్ని రకాల మద్యం ఆరోగ్యానికి మేలు చేయవు, పైగా హాని చేస్తాయి. అయితే అవేమిటో మనం ప్రస్తుత విషయం తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. బ్రాందీ తాగటం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవించగలడని, బ్రాందీ తాగిన వాళ్ళు తాగని వాళ్ళ కన్నా ఒక 5 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతున్నారని కొన్ని సర్వేలలో తేలింది. అసలు ఈ బ్రాందీ కథ ఏమిటి, ఈ బ్రాందీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రాందీ తాగటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు లాంటి రోగాలు తరచూ రాకుండా ఉంటాయి. అంతెందుకు కొన్ని రకాల జలుబు, దగ్గు వంటి రోగాలకు ఇచ్చే మందుల్లో బ్రాందీని ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగా బ్రాందీని తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇతర ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. అలాగే ప్రస్తుత రోజుల్లో వర్క్ టెన్షన్స్, ట్రాఫిక్ తదితర కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ బ్రాందీ కనుక తీసుకుంటే వారికి నిద్రలేమి సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. బ్రాందీ వల్ల శరీరానికి రిలాక్సేషన్ లభిస్తుంది. అంతేకాదు బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. బ్రాందీలో ఎలాజిక్ అనే యాసిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకాలపై పోరాటం చేస్తుంది. కాబట్టి కొద్ది మొత్తంలో బ్రాందీ తీసుకోవటం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండవచ్చు. వయసు పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బ్రాందీ వైపు ఒక కన్ను వేయవచ్చు. ఎందుకంటే బ్రాందీ తాగటం వల్ల చర్మం, ముఖంలో గ్లో పెరుగుతుంది. దీంతో ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. అలాగే మద్యం తాగితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అందరూ చెబుతూ ఉంటారు. అయితే బ్రాందీ తాగటం వల్ల గుండెను రక్షించుకోవచ్చని, బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్న వారు ఒక్కసారి బ్రాందీ తాగితే అవి పటాపంచల్ అయిపోతాయి. ఇలా అన్నాను అని అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోమని కాదు, అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే. దాదాపు అన్ని దగ్గు మందుల్లో బ్రాందీ వాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా రోజు 2 పెగ్గలు బ్రాందీ వేసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయో. మరి నేనైతే మీకు ఒక సలహా ఇస్తా. ఈ టాపిక్ ప్రకారం చూసుకుంటే రోజుకి 2 పెగ్గలు, అలా కాకుండా అప్పుడప్పుడు 2 పెగ్గలు వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనేది నా సూచన. అలాగని అలవాటు లేనివారు కాదు సుమా, అలవాటు ఉన్నవారు మాత్రమే. ఇది నా సలహా మాత్రమే. ఏది ఏమైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యాన్ని మితంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది, అతిగా తీసుకుంటే విషంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు చెప్పాలనుకున్న ఈ రోజు టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్గా అనిపించిందో వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.